నమస్కారం. మన శరీరంలో మెడ దగ్గర ఉండే ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు అవయవం గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. దాని పేరు థైరాయిడ్ గ్రంథి. అవును. ఇది చూడ్డానికి చాలా చిన్నదే అయినా మన శరీరం యొక్క శక్తిని ఎలా వాడుకోవాలి అనే దగ్గర్నుండి మన ఆలోచనలు ఎంత చురుకుగా ఉండాలి అనేదాకా దాదాపు ప్రతి వ్యవస్థను నియంత్రించే ఒక మాస్టర్ కంట్రోలర్ ఇది. నిజమే. ఈరోజు మన విశ్లేషణ అంతా ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక రాసిన పరిశోధనపై ఆధారపడి ఉంటుంది. మన లక్ష్యమేమిటంటే ఈ అంశాన్ని శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు మరియు వైద్య విద్యార్థుల కోసం సమగ్రంగా అన్వేషించడం. ఇది కేవలం వాస్తవాల జాబితాలా కాకుండా ఈ అద్భుతమైన గ్రంథి వెనుక ఉన్న తర్కాన్ని, దాని పనితీరులోని అందాన్ని అర్థం చేసుకోవడం. అవును. సరే, ముందుగా ఈ థైరాయిడ్ అనే ఫ్యాక్టరీ అసలు ఎలాంటి ఉత్పత్తులను తయారు చేస్తుందో చూద్దాం. దాని ప్రాథమిక విధులేమిటి? ప్రధానంగా దీనికి రెండు ముఖ్యమైన పనులున్నాయి. మొదటిది, మన జీవక్రియను నియంత్రించే T4 మరియు T3 హార్మోన్లను తయారుచేసి విడుదల చేయడం. T4 మరియు T3. రెండవది, సి కణాలు అనే ప్రత్యేక కణాల నుండి కాల్సిటోనిన్ను స్రవించడం. ఇది శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. ఈ T4 మరియు T3 ఈ రెండు హార్మోన్లు మన శరీర ఇంజిన్ యొక్క ఐడ్లింగ్ స్పీడ్ లాంటివని నేను విన్నాను. అంటే మనం ఏ పని చెయ్యకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మన శరీరం బ్రతకడానికి ఎంత శక్తిని ఖర్చు చేస్తోందో ఇవి నిర్ణయిస్తాయి. దీన్నే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు కదా. ఖచ్చితంగా. మీ ఉపమానం అద్భుతంగా ఉంది. ఆ ఇంజన్ స్పీడ్ తగ్గితే, అంటే హైపోథైరాయిడిజం వస్తే శరీరం నెమ్మదిస్తుంది, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం, ఆలోచనలు మందగించడం లాంటివి జరుగుతాయి. ఓ! అదే ఇంజన్ స్పీడ్ పెరిగితే, అంటే హైపర్థైరాయిడిజం వస్తే శరీరం అతివేగంతో పనిచేస్తుంది. గుండెదడ, బరువు తగ్గడం, ఆందోళన ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో వీటి పాత్ర చాలా కీలకమని అంటారు. అవునవును. గర్భంలో ఉన్నప్పుడు లేదా పుట్టిన తర్వాత శిశువు మెదడు అభివృద్ధికి ఈ హార్మోన్లు అత్యంత కీలకం. వాటి లోపం వస్తే క్రిటినిజం అనే తీవ్రమైన మానసిక శారీరక ఎదుగుదల లోపానికి దారితీస్తుంది. ఓకే, ఈ హార్మోన్లు ఇంత ముఖ్యమైనవి అయితే వాటిని తయారుచేసే ఈ ఫ్యాక్టరీ అంటే మన థైరాయిడ్ గ్రంథి అసలు ఎలా ఉంటుంది? దాని డిజైన్లో ఏమైనా ప్రత్యేకత ఉందా? తప్పకుండా. బయట నుండి చూస్తే ఇది మన గొంతులో శ్వాసనాళానికి అతుక్కునున్న ఒక చిన్న సీతాకోక చిలుకలా ఉంటుంది. దానికి రెండు రెక్కల్లాంటి లోబ్సు, వాటిని మధ్యలో కలిపే ఒక ఇస్థమస్సు ఉంటాయి. కాని అసలు అద్భుతం లోపల ఉంటుంది. సరిగ్గా చెప్పారు. సూక్ష్మస్థాయిలో చూస్తే థైరాయిడ్ యొక్క క్రియాత్మక ప్రమాణం ఫాలికిల్. దీన్ని ఒక చిన్న బంతిలా ఊహించుకోండి. ఈ బంతి గోడ థైరోసైట్స్ అనే కణాలతో ఒకే పొరలో ఉంటుంది. ఆ బంతి లోపల కొల్లాయిడ్ అనే ఒక జిగటలాంటి పదార్థం నిండి ఉంటుంది. ఈ కొల్లాయిడ్లోనే హార్మోన్ల తయారీకి కావలసిన థైరోగ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ నిల్వ చేయబడి ఉంటుంది. అంటే ఈ ఫాలికల్స్ రూపాన్ని బట్టి గ్రంథి ఎంత చురుకుగా ఉందో చెప్పవచ్చా? ఖచ్చితంగా. గ్రంథి నిష్క్రియంగా, అంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు ఈ ఫాలికల్ బంతులు పెద్దవిగా, కొల్లాయిడ్తో నిండుగా ఉంటాయి. వాటి గోడకణాలు చదునుగా ఉంటాయి. అదే చురుకుగా ఉన్నప్పుడు ఆ బంతులు చిన్నవిగా, గోడకణాలు పెద్దవిగా మారి లోపలి కొల్లాయిడ్ను తిరిగి గ్రహిస్తున్నట్లుగా రీఅబ్జార్ప్షన్ లాకుడే అనే ఖాళీలు కనిపిస్తాయి. ఇది గ్రంథి పనితీరుకు ఒక అద్దం లాంటిదనమాట. సరే, ఫ్యాక్టరీ డిజైన్ బాగుంది. మరి ముడిసరుకు సంగతేంటి? ఈ హార్మోన్లను తయారు చేయడానికి అత్యంత కీలకమైనది అయోడిన్ అని మనందరికీ తెలుసు. మనకు రోజుకు కనీసం 150 మైక్రోగ్రాములు అవసరం. ఇంత ముఖ్యమైన అయోడిన్ను ఈ థైరాయిడ్ కణాలు రక్తం నుండి ఎలా పట్టుకుంటాయి? ఇక్కడే ఒక తెలివైన వ్యవస్థ పనిచేస్తుంది. థైరాయిడ్ కణం యొక్క బయటి గోడపై, అంటే రక్తం వైపు Na+I- సింపార్టర్ లేదా NIS అనే ఒక రవాణా వ్యవస్థ ఉంటుంది. NIS? అవును. ఇది సోడియం పొటాషియం పంప్ సృష్టించిన శక్తిని వాడుకుని ఇద్దరు సోడియం అయాన్లను లోపలికి తోస్తూ అదే అదనులో ఒక అయోడైడ్ అయాన్ను కూడా లోపలికి లాగేస్తోంది. వావ్! అంటే సోడియం శక్తిని వాడుకుని అయోడిన్ను తెలివిగా లోపలికి తెచ్చుకుంటుందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల కణం లోపల అయోడైడ్ గాఢత రక్తం కంటే 20 నుండి 40 రెట్లు ఎక్కువగా పేరుకుపోతుంది. సరే, అయోడైడ్ ఇప్పుడు కణం లోపలికొచ్చింది.
అక్కడ నుండి హార్మోన్లు తయారయ్యే కొల్లాయిల్లోకి ఎలా వెళ్తుంది? కణం యొక్క అవతలి వైపు అంటే కొల్లాయిడ్ వైపు పెండ్రిన్ అనే మరో గేట్ ఉంటుంది. ఇది ఒక క్లోరైడ్ అయాన్ను లోపలికి తీసుకుని ఒక అయోడైడ్ అయాన్ను బయటకు అంటే కొల్లాయిడ్లోకి పంపుతుంది. ఈ పెండ్రిన్లో లోపం వస్తే పెండ్రేడ్ సిండ్రోమ్ వస్తుంది. దీంట్లో థైరాయిడ్ సమస్యలతో పాటు పుట్టుకతో వచ్చే చెవుడు కూడా ఉంటుంది. ఇక్కడొక విచిత్రమైన విషయం ఏమిటంటే అయోడిన్ తక్కువైతే సమస్యే, కానీ ఏంటి? ఎక్కువైనా కూడా సమస్య. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. హార్మోన్ల తయారీకి అయోడిన్ కావాలి అంటున్నారు, కానీ అదే అయోడిన్ ఎక్కువైతే తయారీని ఆపేస్తోందంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అద్భుతమైన ప్రశ్న. దీనిని వోల్ఫ్-చైకాఫ్ ఎఫెక్ట్ అంటారు. ఇది ఒక రక్షణ యంత్రాంగం. అకస్మాత్తుగా శరీరంలోకి ఎక్కువ అయోడిన్ వస్తే హార్మోన్ల ఉత్పత్తి అదుపు తప్పకుండా ఉండటానికి థైరాయిడ్ తాత్కాలికంగా తన పనిని ఆపేస్తుంది. అంటే ఒక ఫ్యూజ్ ఎగిరిపోవడం లాంటిదా? సరిగ్గా అదే. కొద్ది రోజుల తర్వాత శరీరం దానికి అలవాటుపడి మళ్లీ పని మొదలుపెడుతుంది. అర్థమైంది. అది ఒక సేఫ్టీ మెకానిజం అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. కొల్లాయిడ్లోకి చేరిన అయోడిన్ థైరోగ్లోబులిన్తో కలిసి హార్మోన్లుగా ఎలా మారుతుంది? కొల్లాయిడ్లో ఉన్న థైరోగ్లోబులిన్ అనే పెద్ద ప్రోటీన్పై టైరోసిన్ అనే భాగాలుంటాయి. ఇప్పుడు థైరాయిడ్ పెరాక్సిడేజ్ లేదా టీపీఓ అనే ఒక మాస్టర్ ఎంజైమ్ రంగంలోకి దిగుతుంది. టీపీఓ? ఇది మొదట అయోడైడ్ను క్రియాశీలక అయోడిన్గా మారుస్తుంది. తరువాత ఈ అయోడిన్ను టైరోసిన్లకు అంటిస్తుంది. దీనినే ఆర్గానిఫికేషన్ అంటారు. ఒక అయోడిన్ అణువు అంటిస్తే మోనోఅయోడోటైరోసిన్ ఎంఐటి, రెండు అంటిస్తే డైఅయోడోటైరోసిన్ డిఐటి ఏర్పడతాయి. ఆగండి, అంటే ఇవింకా పూర్తి హార్మోన్లు కాదన్నమాట. ఇవి కేవలం ముడిసరుకులు, విడిభాగాల లాంటివా? సరిగ్గా చెప్పారు. ఇవి విడిభాగాలే. ఇప్పుడు అదే టీపీఓ ఎంజైమ్ ఈ విడిభాగాలను జతకలుపుతుంది. దీనిని కప్లింగ్ రియాక్షన్ అంటారు. రెండు డిఐటి విడిభాగాలను కలిపితే మనకు T4 వస్తుంది. అంటే థైరాక్సిన్. అవును. ఒక డిఐటి ఒక ఎంఐటి కలిస్తే T3 అంటే ట్రైఅయోడోథైరోనిన్ వస్తుంది. ఈ హార్మోన్లన్నీ థైరాగ్లోబులిన్కు అతుక్కునే కొల్లాయిడ్లో నిల్వ చేయబడతాయి. ఈ నిల్వ ఎంతకాలం సరిపోతోంది? ఇక్కడే థైరాయిడ్ యొక్క అసలైన ముందుచూపు కనిపిస్తోంది. ఇది దాదాపు 2 నెలలకు సరిపడా హార్మోన్లను నిల్వ ఉంచుతుంది. 2 నెలలా? అంటే మనం ఒక దీవిలో చిక్కుకుపోయి ఉప్పులేని ఆహారం తింటున్నా కూడా 2 నెలల పాటు మన థైరాయిడ్ మేనేజ్ చేయగలదన్నమాట. ఇది నమ్మశక్యంగా లేదు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. సరే, ఇప్పుడు అవసరమైనప్పుడు ఈ నిల్వ నుండి హార్మోన్లు రక్తంలోకి ఎలా విడుదలవుతాయో చూద్దాం. పిట్యూటరీ గ్రంథి నుండి TSH అనే సిగ్నల్ వచ్చినప్పుడు. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అవును. ఆ సిగ్నల్ రాగానే థైరోసైట్ కణాలు కొల్లాయిడ్ను చిన్న చిన్న బొట్లుగా తిరిగి లోపలికి తీసుకుంటాయి. కణం లోపల లైజోజోములు థైరోగ్లోబ్యులను విడగొట్టి T4 మరియు T3 హార్మోన్లను స్వేచ్ఛగా చేసి రక్తంలోకి పంపిస్తాయి. మరి ఆ ప్రక్రియలో మిగిలిపోయిన ఎంఐటి, డిఐటి విడిభాగాల సంగతేంటి? అవి వృధా అయిపోతాయా? శరీరం అంత తేలిగ్గా దేన్ని వృధా చేయదు. ముఖ్యంగా విలువైన అయోడిన్ను అస్సలు చేయదు. అయోడోటైరోసిన్ డీఅయోడినేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంది. అదొక రీసైక్లింగ్ యూనిట్ లాంటిదా? ఖచ్చితంగా. ఇది ఎంఐటి, డిఐటీల నుండి అయోడిన్ను వేరుచేసి మళ్లీ కొత్త హార్మోన్ల తయారీకే అందిస్తుంది. ఈ ఎంజైమ్ లోపిస్తే మనం ఎంత అయోడిన్ తీసుకున్నా అది మూత్రంలో వృధా అయిపోతుంది. అంటే ప్రతి అయోడిన్ అణువును శరీరం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. సరే, ఇప్పుడు హార్మోన్లు రక్తంలోకి విడుదలయ్యాయి. మరి రక్తంలో ఎలా ప్రయాణిస్తాయి? అవి ఒంటరిగా ప్రయాణించలేవు. అందుకే అవి ప్రోటీన్ టాక్సీలను ఎక్కుతాయి. రక్తంలో థైరాక్సిన్ బైండింగ్ గ్లోబ్యులిన్, టీబీజీ, ట్రాన్స్థైరాయిటిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్లు ఉంటాయి. ఓకే. దాదాపు 99.9% T4 మరియు 99.8% T3 ఈ టాక్సీలకు అతుక్కుని ప్రయాణిస్తాయి. కేవలం చాలా తక్కువ శాతం మాత్రమే స్వేచ్ఛగా ఉంటుంది. ఈ స్వేచ్ఛ హార్మోన్ మాత్రమే చురుకుగా పనిచేస్తుందా? అవును. ఈ స్వేచ్ఛ హార్మోన్ మాత్రమే కణాలపై ప్రభావం చూపి నియంత్రణ వ్యవస్థకు ఫీడ్బ్యాక్ పంపుతుంది. T4 ఈ ప్రోటీన్లకు చాలా గట్టిగా అత్తుకోవడం వల్ల దాని అర్ధజీవితం 6 నుంచి 7 రోజులు ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజన్ వల్ల టీబీజీ అనే టాక్సీల సంఖ్య పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? టాక్సీలు ఎక్కువైతే స్వేచ్ఛగా తిరిగే హార్మోన్లు తగ్గిపోయి హైపోథైరాయిడిజం వస్తుందా? ఇది ఒక అద్భుతమైన క్లినికల్ పాయింట్.
టీబీజీ పెరిగినప్పుడు మీరు చెప్పినట్లే స్వేచ్ఛా హార్మోన్ల స్థాయి తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ తగ్గుదలను పిట్యూటరీ గ్రహించి టీఎస్హెచ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆ టీఎస్హెచ్ థైరాయిడ్ను ఇంకా ఎక్కువ పని చేయమంటుంది. అవును, పెరిగిన టీఎస్హెచ్ థైరాయిడ్ను ప్రేరేపించి మొత్తం T4 మరియు T3 ఉత్పత్తిని పెంచుతుంది. ఈ అదనపు హార్మోన్లు పెరిగిన టీబీజీ టాక్సీలను నింపేస్తాయి. చివరికి స్వేచ్ఛా హార్మోన్ల స్థాయి తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అంటే వ్యక్తి యూథైరాయిడ్గానే ఉంటారు. అందుకే మొత్తం హార్మోన్ల కన్నా టీఎస్హెచ్ మరియు స్వేచ్ఛా హార్మోన్ల స్థాయిలు ఉత్తమ సూచికలు అన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఇంకో విషయం. థైరాయిడు ఎక్కువగా T4ను తయారు చేస్తుంది, కానీ T3 ఎక్కువ శక్తివంతమైనది అంటారు. మరి శరీరం తక్కువ శక్తివంతమైన T4ను ఎందుకు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? ఇది శరీరం యొక్క ఒక తెలివైన వ్యూహం. T4ను ఒక ప్రో హార్మోన్ లాగా, అంటే ఒక ముడి రూపంలా భావించవచ్చు. శరీరంలోని కాలేయం, మూత్రపిండాలు వంటి కణజాలాలు తమ అవసరానికి అనుగుణంగా డీఅయోడిలేసిస్ అనే ఎంజైమ్ల ద్వారా T4ను మరింత శక్తివంతమైన T3గా మార్చుకుంటాయి. అంటే కణాలకే నియంత్రణ ఇస్తున్నామన్నమాట. అవును, D1 అనే ఎంజైమ్ రక్తంలో T3 యొక్క ప్రధాన మూలం. D2 అనే ఎంజైమ్ మెదడు, పిట్యూటరీ వంటి సున్నితమైన అవయవాలలో స్థానికంగా T3ని ఉత్పత్తి చేస్తుంది. D3 అనే మరో ఎంజైమ్ కూడా ఉంది. D3 ఏం చేస్తుంది? D3 ఎంజైమ్ T4ను నిష్క్రియాత్మకమైన రివర్స్ T3 RT3గా మారుస్తుంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఉపవాసం సమయంలో శరీరం శక్తిని ఆదా చేసుకోవాలి. అప్పుడు అది తెలివిగా D1, D2 పనితీరును తగ్గించి D3 పనితీరును పెంచుతుంది. దీనివల్ల చురుకైన T3 తగ్గి నిష్క్రియమైన RT3 పెరుగుతుంది. అవును, దీన్నే లో T3 సిండ్రోమ్ అంటారు. ఇది ఒక వ్యాధి కాదు, శరీరం తనను తాను కాపాడుకోవడానికి అనుసరించే ఒక రక్షణాత్మక వ్యూహం. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను ఎవరు నియంత్రిస్తారో చూద్దాం. దీనికి కూడా ఒక బాస్ ఉంటారు కదా? ఖచ్చితంగా. దీనికి ఒక స్పష్టమైన అధికార క్రమం ఉంది. మెదడులోని హైపోథాలమస్ CEO లాంటిది. అది TRH అనే ఆర్డర్ పాస్ చేస్తుంది. ఈ ఆర్డర్ పిట్యూటరీ అనే మేనేజర్కు వెళ్తుంది. పిట్యూటరీ TSH అనే మరో ఆర్డర్ను థైరాయిడ్ అనే ఫ్యాక్టరీకి పంపుతుంది. సరిగ్గా చెప్పారు. TSH ఆర్డర్ మేరకు థైరాయిడ్ ఫ్యాక్టరీ T4, T3 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. రక్తంలో ఈ హార్మోన్ల స్థాయి పెరిగినప్పుడు అవి తిరిగి CEO మరియు మేనేజర్కి వెళ్లి ఉత్పత్తి చాలు, ఆపండి అని చెబుతాయి. దీనినే నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. అవును. TSHకు మరో ముఖ్యమైన పని ఏమిటంటే అది ఫ్యాక్టరీ సైజును కూడా పెంచుతుంది. దీర్ఘకాలంగా TSH ఎక్కువగా ఉంటే గాయిటర్ లేదా గ్రంథివాపు వస్తుంది. సరే, ఈ హార్మోన్లు తమ లక్ష్య కణాలపై ఎలా పనిచేస్తాయి? అవి కణం లోపలికి వెళ్లి ఏం చేస్తాయి? T3 కణంలోకి ప్రవేశించి నేరుగా కణకేంద్రకంలోకి, అంటే సెల్ యొక్క కంట్రోల్ రూంలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న థైరాయిడ్ హార్మోన్ రిసెప్టర్లకు బంధించబడుతుంది. ఆ రిసెప్టర్లు DNAతో కలిసి పనిచేసే స్విచ్లు లాంటివా? అద్భుతమైన పోలిక. హార్మోన్ బంధించబడినప్పుడు ఈ స్విచ్లు ఆన్ లేదా ఆఫ్ అయ్యి నిర్దిష్ట జన్యువుల నుండి కొత్త ప్రోటీన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. అంటే అవి కణం యొక్క ఆపరేటింగ్ మాన్యువల్నే తిరిగి రాస్తాయన్నమాట. ఆ ప్రోటీన్ల ఉత్పత్తిలో మార్పుల వల్లే మనం శరీర వ్యవస్థలపై ప్రభావాలను చూస్తాం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏమిటి? వాటి ప్రభావాలు చాలా విస్తృతమైనవి. 1. జీవక్రియ వేగాన్ని పెంచి వేడిని ఉత్పత్తి చేస్తాయి. 2. గుండె వేగాన్ని, సంకోచ శక్తిని పెంచుతాయి. 3. మెదడు ప్రాసెసింగ్ స్పీడ్ను పెంచుతాయి. అందుకే హైపోథైరాయిడిజంలో ఆలోచనలు నెమ్మదిస్తాయి కదూ? అవును. అలాగే హైపోథైరాయిడిజంలో అకిలెస్ రిఫ్లెక్స్ యొక్క రిలాక్సేషన్ దశ చాలా నెమ్మదిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన క్లినికల్ సంకేతం. ఇంకా కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ LDLను తొలగించే రిసెప్టర్ల సంఖ్యను పెంచుతాయి. అందుకే హైపోథైరాయిడిజంలో రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ ప్రభావాలను బట్టి ఈ వ్యవస్థలో చిన్న తేడా వచ్చినా పెద్ద సమస్యలు వస్తాయని అర్థమవుతోంది. హైపోథైరాయిడిజం గురించి వివరంగా చెప్పండి. పెద్దవారిలో వచ్చే హైపోథైరాయిడిజంను మిక్సెడెమా అంటారు. శరీరం మొత్తం నెమ్మదిస్తుంది. చర్మం పొడిబారడం, బరువు పెరగడం, మలబద్ధకం, మానసిక మందగమనం వంటివి ఉంటాయి. దీనికి కారణం? అభివృద్ధి చెందిన దేశాలలో హాషిమోటోస్ థైరాయిడైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ప్రధాన కారణం. ఇందులో మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన థైరాయిడ్ పైనే దాడి చేస్తుంది.
ల్యాబ్ రిపోర్టులలో ఎలా కనిపిస్తుంది? ఫ్యాక్టరీ పనిచేయకపోవడం వల్ల T4 తక్కువగా ఉంటుంది. ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల మేనేజర్ నుండి వచ్చే TSH ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే TSH స్థాయి ఉత్తమ స్క్రీనింగ్ పరీక్ష. ఇక దీనికి వ్యతిరేకమైన హైపర్థైరాయిడిజం సంగతేంటి? ఇందులో శరీరం ఓవర్ డ్రైవ్లో పనిచేస్తుంది. ఆందోళన, బరువు తగ్గడం, గుండె దడ, చేతులలో వణుకు వంటి లక్షణాలుంటాయి. దీనికి అత్యంత సాధారణ కారణం గ్రేవ్స్ వ్యాధి. ఇది కూడా ఆటోఇమ్యూన్ రుగ్మతేనా? అవును, కానీ ఇక్కడ కథ వేరేలా ఉంటుంది. ఇక్కడ మన శరీరం TSH రిసెప్టర్ను నిరంతరం ప్రేరేపించే దొంగ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అంటే అవి TSH లాగా నటిస్తాయన్నమాట. సరిగ్గా అంతే. అవి ఫ్యాక్టరీని 24/7 పనిచేయమని బలవంతం చేస్తాయి. దీనివల్ల T4, T3 స్థాయిలు విపరీతంగా పెరిగి అసలైన TSH ఫీడ్బ్యాక్ వల్ల సున్నాకి పడిపోతుంది. గ్రేవ్స్ వ్యాధిలో కళ్ళు ముందుకు చోచుకురావడం కూడా చూస్తాం. అవును, ఎగ్జాఫ్థాల్మోస్ అంటారు. అది ఒక విలక్షణమైన లక్షణం. వీటికి చికిత్స ఎలా ఉంటుంది? హైపర్ థైరాయిడిజం కోసం మెథిమజోల్ వంటి మందులు TPO ఎంజైమ్ను అడ్డుకొని హార్మోన్ల తయారీని ఆపుతాయి. రేడియో యాక్టివ్ అయోడిన్ లేదా శస్త్రచికిత్స ఇతర ఎంపికలు. హైపోథైరాయిడిజం చికిత్స సులభం. బయటి నుండి హార్మోన్ను భర్తీ చేయడమే. చివరగా థైరాయిడ్ హార్మోన్ రెసిస్టెన్స్ గురించి క్లుప్తంగా చెప్పండి. ఇది చాలా అరుదైన కానీ ముఖ్యమైన పరిస్థితి. ఇక్కడ కణాల మీద ఉండే రిసెప్టర్ సరిగ్గా పనిచేయదు. హార్మోన్లు వస్తున్నా కణాలు స్పందించవు. ఫలితంగా రక్తంలో T3, T4 స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ పిట్యూటరీ కూడా స్పందించకపోవడం వల్ల TSH అణిచివేయబడదు. అంటే T3, T4తో పాటు TSH కూడా ఎక్కువగా ఉంటుంది. అవును, సాధారణంగా లేదా ఎక్కువగా ఉంటుంది. ఇది ల్యాబ్ రిపోర్ట్లలో గ్రేవ్స్ వ్యాధిలా కనిపించే ప్రమాదముంది. ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. అద్భుతం. మనం చూసినట్లుగా థైరాయిడ్ గ్రంథి అనేది జీవక్రియ, అభివృద్ధి మరియు శక్తి నియంత్రణలో ఒక కీలకమైన, సున్నితమైన సమతుల్యతతో పనిచేసే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈరోజు మనం చర్చించిన ఒక అంశం గురించి ఆలోచించండి. తీవ్రమైన అనారోగ్యం లేదా ఉపవాసం సమయంలో శరీరం తనను తాను రక్షించుకోవడానికి క్రియాశీలక T3 స్థాయిలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తుంది. అదే లో T3 సిండ్రోమ్. అవును. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న రోగులలో కనిపించే ఈ తక్కువ T3 స్థాయిలను బయటి నుండి T3 ఇచ్చి సరిచేయడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందా, లేక వారి సహజ రక్షణ యంత్రాంగానికి మనం అడ్డుపడి ప్రమాదం కలిగిస్తున్నామా? ఇది ఎండోక్రినాలజీలో ఇప్పటికీ తీవ్రంగా చర్చనీయాంశంగా ఉన్న ఒక ప్రశ్న. దీని గురించి మరింత అన్వేషించండి.